అసలే సమాజం. ఆయన ఏమో బట్టలు వేసుకోండి మొర్రో అంటే ఆయన మీద రాళ్ళు వేస్తారేంటండి ఒక ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఏమన్నాడు పాపం, మంచిగా బట్టలు కట్టుకోండి కప్పుకోండి ఒళ్ళు అన్నాడు. ఏదో చిన్న పదం వాడాడు, సారీ కూడా చెప్పాడు, ఫలానా నేను పదం వాడాను అందుకు సారీ అన్నా కూడా వదలట్లే. మేము టాపిక్ తీసుకురావచ్చు, ఆ టాపిక్ ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతూనే ఉన్నాం, ప్రాబ్లం లేదు. సో శివాజీ గారిని మీరు సమర్థిస్తున్నారు అయితే పూర్తిగా, అనసూయ రైట్గా. అనసూయ గారిని సమర్థించట్లేదు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను బట్టలు వేసుకుంటానంటే ఎట్లా అండి? అంటే ఎవరెవరి వ్యక్తిగత ఫర్ యువర్ సెల్ఫ్, యూ డ్రెస్ ఫర్ అదర్స్. నువ్వు తినేది నీకోసం కానీ యూ డ్రెస్ ఫర్ అదర్స్. నేను చొక్కా ఎందుకు వేసుకుంటాను, ఇంగ్లీష్లో అంటారు కదా, మనం ఎదుటివాడు చూసి బాగుందిరా దాసు ఫలానా చొక్కా వేసావు అనేటట్టుగా ఉండాలి కానీ బాగుందిరా నీ సామాన్లు కనిపిస్తున్నాయి అనొద్దు కదా నన్ను. అంటే మీ ఉద్దేశంలో ఇంట్లో ఉన్నప్పుడు మన వాళ్ళ కోసం, బయట ఉన్నప్పుడు సమాజం కోసం ఉండాలి, అంతేనా? డ్రెస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. నువ్వు ఏమైనా వేసుకో ఇంట్లో, అంటే బయట ఉన్నప్పుడు కూడా మీ ఇష్టాలతో పని లేదా? వద్దు. మీరు బయట బట్టలు వేసుకునేటప్పుడు మర్యాదగా వేసుకోవాలి. సొసైటీ ఎలా ఉందండి, కుర్రోళ్ళు గాలికి తిరుగుతున్నారు, చెత్తనా కొడుకులు లేరు సొసైటీ నిండా, చెత్త వెధవులు గాలికి ఎక్కడ పడితే అక్కడ వెధవులు తిరుగుతున్నారు. చాలా క్రూరంగా ఉంది సమాజం. ఈ సమాజంలో మీరు ఒక హ్యాండ్ కర్చీఫ్తో 3 డ్రెస్సులు కుట్టించుకుంటే మిమ్మల్ని బతకనిస్తారా బయట? హ్యాండ్ కర్చీఫ్తో సినిమా భాషలో అంటారు కదా, ఈ ప్రొడ్యూసర్ ఒక హ్యాండ్ కర్చీఫ్ హీరోయిన్కి ఇచ్చి అమ్మ 3 జతలు కుట్టించుకో అంటాడట. అట్లా మీరు 3 జతలు హ్యాండ్ కర్చీఫ్తో కుట్టించుకుని రోడ్డు మీదకి వస్తే వెధవులు, గాలికి తిరిగే వెధవులు తక్కువ ఉన్నారా? చంపుకు తింటుంటే ఒకళ్ళనొకళ్ళు మనిషిని బతకనిస్తున్నారండి కుర్రోళ్ళు. కిషోర్ గారు, దీంట్లో నాకు ఒక పాయింట్ ఉంది యాక్చువల్లీ. ఖచ్చితంగా సగం మీడియానే నాశనం చేస్తుంది అన్న కామెంట్ ఉంది యువతని, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా పాడు చేస్తుంది. మీడియా పెరిగిపోయింది, ప్రజలకు యాక్సెస్ ఉంది, అవుతుంది మరి. అంటే స్వేచ్ఛ ఎక్కువైంది. ఇప్పుడు ఫోన్ చూస్తే నేను 2 మీటర్లు నొక్కి, మా చిన్నప్పుడు మేము కాలేజీ చదివే రోజుల్లో బూతు పుస్తకం రహస్యంగా కొన్ని పుస్తకాల షాపుల్లో అద్దెకిచ్చేవాళ్ళు అంతే. ఎక్కడైనా బూతు బొమ్మలు, కొంచెం అర్ధనగ్నంగా ఉండే ఆడపిల్లల బొమ్మలు పుస్తకం దొరికితే ఆబగా చూసేవాళ్ళం. అది కూడా కొన్ని పుస్తకాల స్టోర్స్లో వాడు మనకి ఫ్రెండ్ అయితే, వాడికి మనం కన్ను కొడితే వాడు సాయంత్రం 4:30కి రా, ఎవరు కస్టమర్లు ఉండరు అని చెప్పి ఒక కవర్లో పెట్టి ఆ పుస్తకం మనకిస్తే ఆ బూతు పుస్తకం ఇంటికి వెళ్ళి చదివి మళ్ళీ 1 గంటలో వాడికి ఇచ్చేసేవాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈరోజు ఎలా ఉంది, విచ్చలవిడిగా దొరుకుతోంది. మరి బుర్ర పాడు చేయదు. అప్పుడు దాన్ని కట్టడి చేయాలి కదా. లేదు కదా, ఇప్పుడు లేదు. యూ కాంట్ స్టాప్. వై? లేదు, అయిపోయింది. గంగ కొట్టుకుని వచ్చేసిన తర్వాత మీరు ఎక్కడ ఆపుతారు? ఆనకట్లని పగిలిపోయాయి ఎప్పుడో. ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు. ప్రభుత్వ వైఫల్యం కాదు, ఎవడో ఆపలేడండి ఈ ఎక్స్ప్లోషన్ని. బ్రహ్మ కూడా ఆపలేడు. ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మ కూడా ఆపలేడు. దేవుడు ఉన్నాడా నాకు చెప్పండి? బ్రహ్మాండంగా ఎవరెవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. ఎలా చెప్తారు దేవుడు ఉన్నాడని? ప్రూఫ్ అండి. మీరు వెంకటేశ్వర స్వామిని చూసారా? సూటిగా సమాధానం చెప్పండి. మీరు వెంకటేశ్వర స్వామిని చూసారా? నమ్మకం. నాకు అవును లేదు చెప్పండి. వెంకటేశ్వర స్వామిని చూసారా? నేనైతే చూసా. ఎక్కడ? నా మనసులో. ప్రత్యక్షంగా, ఫిజికల్గా, భౌతికంగా చూసారా? రాముణ్ణి చూసారా? లక్ష్మణుణ్ణి చూసారా? హనుమంతుడిని చూసారా? చెప్పండి. ఎవరిని చూశారు? ఏ దేవుణ్ణి చూసి? శివుణ్ణి చూసారా? శ్రీ మహావిష్ణువుని చూసారా? సరే సార్, ఇవన్నీ మానవ సృష్టే కదా. నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తా. మీకు బాడీలో ఏదైనా పెయిన్ వచ్చింది, అవును, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడా అంటాం. కాదు, నొప్పి ఉంటుందా లేదా మీకు? విపరీతంగా ఉంటుంది. మరి ఆ నొప్పిని చూపించగలుగుతారా? చూపించలేం. ఇది గాలిని చూపించలేం. ఇది అంతే. ఇది ఆర్గ్యుమెంట్ కోసం చెప్తారు. మనము ఫిజికల్గా దేవుణ్ణి చూసామా? నేను విపరీతంగా దేవుణ్ణి నమ్ముతాను సార్, నేను నమ్మను అని చెప్పట్లేదు. బట్ ఈ రూపాలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు చెప్పండి మీరు. సార్, ఒక డివైన్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎవరి సృష్టి ఉందంటే సృష్టికర్త ఉంటాడు. అవును.
Divine ఊరికే సృష్టి రాదు. రాదు. సృష్టికర్త ఉంటేనే సృష్టి వస్తుంది. సృష్టికర్త ఎలా ఉంటాడో మనకు తెలియదు. అది స్త్రీ రూపమో, పురుష రూపమో, మరొక శక్తో, మరొక ఎర్రటి సూర్యుడిలా ఉంటుందో, చంద్రబింబం లాగా చల్లగా ఉంటుందో మనకు తెలియదు. బట్ దెర్ ఈస్ గాడ్, దెర్ ఈస్ ఫోర్స్. ఐ డోంట్ డినై. వాట్ అబౌట్ దీస్ నేమ్స్? ఎవరెవరి నమ్మకాలకు వాళ్ళు పెట్టుకున్న పేర్లు అయ్యి. మరి ఆ పేర్లు పెట్టుకుని కొట్టుకుంటారా? ఎవరు ఏ దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు. చావు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి ఇంతవరకు తెలియదు. పునర్జన్మ ఉందని ఆర్గ్యుమెంట్లు. ఏమైనా అర్థం ఉందా? మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలడు ఎవరన్నా? నేను చాలాసార్లు అనుకుంటా, చచ్చిపోతే బాగున్నే, అయిపోయింది కదా మనం వచ్చిన పని. చచ్చిపోయిన తర్వాత ఏమిటి అని ఆలోచిస్తా. దానికి ఆన్సర్ లేదు. సైన్స్ దగ్గర కూడా లేదు, ఎవరి దగ్గర లేదు. ఒక్కోసారి ఏదైనా కష్టం, బాగా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎక్కడో చిన్న అవమానం జరిగింది, లేదా మనం అనుకున్నది జరగలేదు, చచ్చిపోదాం అనిపిస్తుంది. కానీ నేను ఆ తర్వాత ఆలోచిస్తా, వాట్ ఆఫ్టర్ డెత్? నేను చనిపోయిన 3 రోజుల తర్వాత నేను పడుకున్న మంచము, నేను ఎంతో ప్రేమగా పడుకున్న నా ఈ దిండు, ఈ ఎంత పెద్ద పరుపు నాది, ఇంత పెద్ద పరుపు, నా అంత మందం ఉంటుంది పరుపు, నా పరుపు, నా దుప్పటి, నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఒక కాస్ట్లీ తలగడ, ఇవన్నీ తీసుకెళ్ళి తగలబెట్టేస్తారు, ఉంచారు. నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న తెలుగు సాహిత్యం పుస్తకాలని తీసుకెళ్ళి లైబ్రరీలో పడేస్తారు. మా ఇంట్లో ఎవరు తెలుగు సాహిత్యం చదవరు. అందరూ కంప్యూటర్లు, వాటిని ఏమంటారా, ల్యాప్టాప్, వీటిలో ఉన్నారు. మొత్తం పుస్తకాలన్నీ నేను ఆల్రెడీ 75% ఆఫ్ మై బుక్స్ డొనేటెడ్ టు లైబ్రరీ. ఆ మిగిలిన 25% పుస్తకాలు కూడా వీళ్ళు తీసుకెళ్ళి లైబ్రరీలో పడేస్తారు. నాకెందుకు ఇంత మమకారం? అయితే చావు తర్వాత ఏమిటా అన్నది తెలీదు. తెలిస్తే బాగానే ఉన్నాం. తెలిస్తే అప్పుడు మమకారం పెంచుకుంటారా? తెలియదు మనకు, వీ డోంట్ నో. ఒకవేళ మనం ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తాం అంటారు. మనకు తెలుసా అది నరకమో స్వర్గమో? అసలు నరకం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు? స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు? ఏది స్వర్గమో ఎవడికి తెలుసు? అసలు ఏది ఆనందం, ఏది సంతోషమో మనిషికి ఇంతవరకు తెలియదు.